ఆచమయం సమర్పయామి. తాంబూలం తాకి నమస్కారం చేసుకోండి. భోగే బలహ కోరేనాగ బలీదలే పుష్పాలు అక్షతలు చేతిలో పెట్టుకోండి. పుష్పాలతోటి అక్షతలున్నా ఆ జన్మతోటి అక్షతుల మీద పుష్పాల మీద ఇప్పుడు స్వామి వారి మీద కదండి, వినాయక స్వామి కదండి దేవం భావిస్తున్నారు. ఉదయం నుంచి గణపతి పూజ జరుగుతున్నది. సాయంకాలం 4 గంటలకి నగరోత్సవం జరుగును. 12వ తేదీ కలశ ప్రదానం జరుగును. మహోత్సవం ఒక గొప్ప సందర్భం, ఒక గొప్ప సందర్భాన్ని పురస్కరించుకుంటున్నాం. మన హరనాథపురంలోని పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో. ఈ ఆలయం కట్టి సుమారు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో వస్తున్నటువంటి దివ్య సందర్భంలో స్వామివారికి భక్తులందరూ అలాగే మా ఆలయం కమిటీ వారందరూ కలుసుకొని చాలా అద్భుతమైనటువంటి శిల్పశాస్త్రాలని అనుసరిస్తూ గాలిగోపురాన్ని నిర్మించారు. ఆ గాలిగోపురాన్ని విశేషమైనటువంటి ఈ 3 రోజుల పాటు 10, 11, 12 ఈ దివ్యమైనటువంటి ముహూర్త కాలాన్ని శ్రీ కంచి కామకోటి సర్వజ్ఞ మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అనుజ్ఞతో వారి యొక్క అనుగ్రహంతో ఈ ముహూర్తాన్ని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయంతో గణపతి పూజ పుణ్యాహవాచనాది క్రతువులతో ప్రారంభించాం. హరనాథపురము అదేవిధంగా నెల్లూరు గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈశ్వరుణ్ణి అర్చించే వారందరూ కూడా ఈ దివ్యమైనటువంటి గాలిగోపుర మహాసంప్రోక్షణ కుంభాభిషేకానికి విచ్చేసి జరిగేటువంటి మహత్తరమైనటువంటి కార్యాలు యజ్ఞాలు వీటన్నిటినీ దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలని తీసుకోవాల్సిందిగా భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. అత్యంత పుణ్యాన్ని కలిగించేది మహాయజ్ఞం జరుగుతున్నది ఇక్కడ. ఈ యజ్ఞంలో పిలవకపోయినా రావాలి అని చెప్పి మన కృష్ణ భగవాత్మ చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఇది అందరూ పిలుస్తున్నాం, తప్పక విచ్చేసి ఈ యొక్క మహత్కార్యాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ భార్య మీద ఒక పుష్పం చేయండి. అందరూ 16 సార్లు పూజ చేయండి వినాయక స్వామికి. ఓం సుభగాయ నమః.
జై బ్రహ్మేశ్వర స్వామి వారికి 5 సార్లు చేయించండి.